అండి. ఈరోజు ఒక కొత్త రకం కూరగాయలు, కొత్త రకం రెసిపీ తోటి వంట చూపించబోతున్నాను. బోహర్ బాజీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చాను. ఈ బోహర్ బాజీ అనేది ఛత్తీస్గఢ్లో లభించే అత్యంత పోషకమైన అలాగే అరుదైన ఆకుకూర. ఇందులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీని పెంచడానికి, డైజెషన్ని మెరుగుపరచడానికి, అలాగే సమ్మర్లో మన బాడీని కూల్ చేయడానికి ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి, ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇది ఒక సీజనల్ వెజిటేబుల్గా చెప్పచ్చు. ఇది మార్కెట్లో నాకు కనిపించింది, కొత్తగా నేను కూడా చూశాను. ఎలా చేస్తారు ఏంటి అని అడిగినప్పుడు సేవ్కా సబ్జీ ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు అని చెప్పారు. గోంద్కి మోర్ అని పిలుస్తారు, లేదంటే బోహర్ బాజీ అని పిలుస్తారని చెప్పారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకనే ఇది తీసుకుని వచ్చి ఇదిగోండి ఇలా కాడలు అవన్నీ తీసేయాలి. కొంచెం నలిపినట్టుగా చేస్తే కాడలన్నీ వచ్చేస్తాయి. అవన్నీ తీసేసి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసి ఇలా డ్రై చేసి పెట్టుకోవాలి. ఈలోగా దీనికోసం ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అలాగే 4 టమాటోల్ని 3-4 టమాటోస్ మనకి ఇష్టాన్ని బట్టి టేస్ట్కి ఎక్కువ తక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. కట్ చేసి మిక్సీ వేసి ప్యూరీలాగా చేసుకున్నాను టమాటోస్ని. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేశాను. ఎండుమిర్చి కూడా వేశాను, టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అని. సిమ్లో పెట్టుకుని నిదానంగా ఇవన్నీ వేయించుకోవాలి. పోపంతా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి, కరివేపాకు కూడా చిట్టుపటమని వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే, ఉల్లిపాయలను కూడా ఈ పోపు కరివేపాకు వేగిన తర్వాత వేయాలి. ఈ బోహర్ బాజీలో చాలా పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తహీనతను తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఫైబర్ ఏమో జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది పొలాల్లో కాకుండా చెట్ల మొగ్గల నుంచి సేకరిస్తారు. ముఖ్యంగా ఇది మార్చ్, ఏప్రిల్, మే సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేశాను. పసుపు వేయడం వల్ల పసుపు యాంటీబయాటిక్, అలాగే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. పసుపులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదా. ఉప్పు కూడా రుచికి సరిపడగా ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిపి, కూర కొంచెం టేస్ట్ బాగుండాలని ఒక ఆలూని కూడా కట్ చేసి వేశాను. పొటాటో, పిల్లలు ఎక్కువగా పొటాటో వేస్తే ఇష్టంగా తింటారు ఎలాంటి కూరలైనా, అందుకని ఒక ఆలు కూడా వేశాను ఇందులో. ఇది కూడా కొంచెం సేపు వేగి మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ చేసేసుకున్నాం కదా, టమాటోల్ని మిక్సీ వేసి ఆ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేయాలి. ఈ టమాటో ప్యూరీ కూడా వేసేసిన తర్వాత పచ్చివాసన పోయేలాగా కొంచెం వేగనిచ్చి తర్వాత ఇందులో మనం బోహర్ బాజీ కూడా వేయాల్సి ఉంటుంది. కొంచెం సేపు ఆలు మగ్గడానికి మూత పెట్టి మగ్గించాను. ఇప్పుడు ఆలు చక్కగా మెత్తబడింది, అలాగే టమాటో కూడా పచ్చివాసన పోయింది.
ఇదిగోండి ఇలా ఆలూని గరిటెతోటి కట్ చేసి చూస్తే చక్కగా కట్ అవుతుంది, మగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం బోహర్ బాజీని కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేయాలి. వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టాలి. సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టి మగ్గిస్తే చాలా చాలా బాగుంటుంది ఇది కర్రీ. చపాతీకి కానీ రోటీస్కి కానీ రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మగ్గాలి. కొంచెం వాటర్ కూడా పోసి దీన్ని మగ్గించాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చపాతీతోటి ట్రై చేసాము, చాలా బాగుంది టేస్ట్. ఇది పావు కేజీ 40 రూపీస్ తీసుకున్నారు మార్కెట్లో. మగ్గడానికి కొంచెం వాటర్ పోసి మగ్గించాను. లేదంటే కొంచెం డ్రైగా ఇష్టం అనుకుంటే వాటర్ పోయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం రోటీస్కి వాటికి కొంచెం వాటర్ పోస్తే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ముద్ద కూరలాగా ఉండడానికి కొంచెం వాటర్ పోసాను. ఒక్క 3-4 మినిట్స్ మగ్గనిచ్చి కారం కూడా వేసేసుకుని కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం, అలాగే కొత్త కూరగాయలు కొత్త కొత్త రెసిపీస్లో ఉండే పోషకాలని తెలుసుకోవడం కోసం, అవి ఎలా చేయాలి ఇంట్రెస్టింగ్గా అని తెలుసుకోవడం కోసం తప్పకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఈ కూరగాయ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.